ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది. మీరు అడిగింది నేను ఇప్పుడే ప్రిపేర్ చేసి సెండ్ చేస్తాను. వెంటనే ఆడిటర్ గారికి ఆ ఫైల్ పంపించి నాకు అప్డేట్ చేయి, ఓకేనా? బావుంది. పెళ్లి జరిగేది నీకే అని గుర్తుందా, లేకపోతే ఎవరో పెళ్లికి చుట్టం చూపుగా వచ్చాననుకుంటున్నావా? నా పెళ్లి నాకు గుర్తుందమ్మా, కంగారు పడకు. లేకపోతే ఏంటే, ఇలా పెళ్లి కూతుర్ని చేశామో లేదో అప్పుడే వచ్చి పనిలో పడిపోయావు. కనీసం 2 రోజులైనా ఆ పని జోలికి వెళ్లకుండా సెలవు పెట్టొచ్చు కదా. స్థాయిని బట్టి కొన్ని బాధ్యతలు కూడా పెరుగుతాయమ్మా. అక్కడ ఆఫీస్లో అన్నీ నేనే చూసుకోవాలి. ఎవరినో నమ్మి బాధ్యతలు అప్పగించలేని పరిస్థితి నాది. నా పర్మిషన్ లేకుండా అక్కడ స్టాఫ్ ఏ పని చేయకూడదు. అందుకే అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. ఇలా సిన్సియర్గా వర్క్ చేస్తుంది కాబట్టి ఎంతో మందికి రోల్ మోడల్ అయిందమ్మా. కోప్పడుకో, మనమే అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? రోల్ మోడల్ అనేది పక్కన పెడితే నా సిట్యువేషన్ని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ కీర్తి. అమ్మా, నా వర్క్ ఫినిష్ అయింది. ఇప్పుడు చెప్పు ఏం చేయాలో. కళ్యాణ్ వాళ్ల మేనత్త ప్రవర్తనకి నువ్వేమైనా మనసు నొచ్చుకున్నావేమోనని కంగారు పడ్డాను. పోన్లే, నువ్వవేమీ పట్టించుకోలేదు. తను బాధపడుతుందని నువ్వెలా అనుకుంటున్నావే? ఆవిడగాన్ని చూడ్డం మనకి కొత్తగాని తనకి కాదు కదా. ఆ విషయంలో మనకన్నా తనే సీనియర్ కాబట్టి బెంగపడాల్సింది ఏమీ లేదు. అప్పుడైనా ఇప్పుడైనా కేవలం కళ్యాణ్ కోసమే భరించానమ్మా. ఇప్పుడు కూడా ఆవిడకెదురు చెప్తే కళ్యాణ్ ఎక్కడ ఫీల్ అవుతాడనని సైలెంట్గా ఉంటున్నాను. అయినా పెళ్లికొచ్చినావిడ పెద్దరికంగా అక్షింతలేసి ఆశీర్వదించాలి కానీ అర్థం లేని డామినేషన్ చూపించి పద్ధతులు, స్టేటస్ అంటూ మనల్ని హర్ట్ చేయడం దేనికి? తనకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. కీర్తి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీ వయసుకు తగ్గట్టుగా మాట్లాడడం నేర్చుకో. ఆవిడ కళ్యాణ్ తరపున మనిషి. మగ పెళ్లివారు ఆడపెళ్లివారిని ఒక మాట అన్నా పడాలి. అలా కాదని ఎదురు మాట్లాడితే ఇబ్బంది పడేది మన మనిషి అని మర్చిపోకు. ఆడపిల్లకి అణుకువ ఆభరణం కాని ఆవేశం కాదన్నది గుర్తుపెట్టుకో. చాలా రోజుల తర్వాత మేనల్లుడు అత్త కలుసుకున్నారు. ఇన్ని రోజులు తను పెంచినవాడు దూరంగా ఉన్నాడన్న కోపాన్ని అణుచుకుని ఉన్న మనిషి కదా. అల్లుడు కనపడగానే తన మీద, తన భార్య తరపున మన మీద కొంచెం పెత్తనం చూపించడం, కస్సుబుస్సులాడ్డం సహజమేలే. సర్దుకుపోతే తప్పేం లేదు కీర్తి. ఏం పెద్దరికమో ఏమో కాని ఆవిడిక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి పద్ధతులు, అక్కడి ఆచారాలు అంటూ ఈ పెళ్లిని ఎక్కడ ఆపుతుందో, తన మాటలతో మీ మనసుని గాయపడేలా చేసి పెళ్లిని ఆగేలా చేస్తుందేమోనని నాకు టెన్షన్గా ఉందమ్మా. ఇలాంటి లేనిపోని భయాలు పెట్టుకోకు. మనం మనసులో ఏది గట్టిగా తెలిస్తే అదే జరుగుతుంది అంటారు. కాబట్టి పెళ్లికి ఎలాంటి అడ్డంకి రాకుండా సంతోషంగా జరిగిపోవాలని కోరుకుందాం. తప్పకుండా ఇదే జరుగుతుంది కూడా. మేమందరం నీతో ఉన్నాం. పెళ్లి బ్రహ్మాండంగా జరిపించి తీరుతాం. మీరు నాతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందక్కా.
కానీ వాళ్ళ మేనత్త తన మాటలతో కళ్యాణ్ని ఎక్కడ మ్యానిపులేట్ చేస్తుందేమోనని మనసులో ఏ మూలో కొంచెం కంగారుగా ఉంది. వాళ్ళ మేనత్త మనసు తెలిసిందానిగా నువ్వీ మాట అంటున్నావని అర్థం చేసుకోగలను. కానీ మన బంగారం మేలిమిదైనప్పుడు కంగారు పడాల్సిందేమీ లేదు. కళ్యాణ్ చెప్పుడు మాటలు వినే రకం కాదులే. అతిగా ఆలోచించి మొహంలో ఉన్న పెళ్లి కళ పోగొట్టుకోవద్దు. అసలే కీర్తి ఎమోషన్ అయినా సరే బ్యూటిఫుల్ గా ఉండాలి, లేదంటే వీడియోలో బాగోదు అని కండిషన్ పెడుతుంది. హే భగవాన్, దీన్ని ఇల్లు అంటారా? ఒక్క ఏసీ లేదు, బాత్రూంలో గీజరు లేదు, రూమ్ అంతా డస్ట్ పట్టిపోయింది. పేరుకేమో ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్, కానీ ఆ స్థాయికి తగ్గట్టు ఏదీ లేదు. అత్తయ్య, జ్యూస్ తీసుకోండి. ఎవడికి కావాలరా నీ జ్యూసులు? ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి చదువు చెప్పించాను. నీకు జాబ్ వస్తే నన్ను బాగా చూసుకుంటావు కదా అని కలలు కన్నాను. కాని నువ్వేం చేశావు? ఉద్యోగం రాగానే రెక్కలొచ్చిన పావురం ఎగిరిపోయినట్టు దాన్ని పెళ్లి చేసుకుని ఎగిరిపోయావు. నిన్ను తలుచుకుని బాధపడని క్షణం లేదు కళ్యాణ్. సారీ అత్తయ్య, గతంలో జరిగింది మర్చిపో. ఇక నుంచి నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. అత్తయ్య, నా అన్న వాళ్ళలో నువ్వు తప్ప ఎవరున్నారు? నేను చేసిన తప్పుల్ని మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో క్షమించత్తయ్య. ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య. మాఫ్ కర్ దియా, క్షమించానులే. కళ్యాణ్, నా బాధంతా నువ్విక్కడ మన కల్చర్ తెలియని వాళ్లతో ఎలా అడ్జస్ట్ అవుతున్నావా అని. దేవిక కోసం అడ్జస్ట్ అవుతున్నాను అత్తయ్య. కోరుకున్న మనిషి దక్కాలంటే కొన్ని త్యాగం చేయాల్సిందే కదా. కాని నువ్వు ఎంత త్యాగం చేసినా ఇక్కడ వాళ్లకి నీ త్యాగం విలువ అర్థం అయ్యేలా లేదు. కల్చర్ డిఫరెన్స్ ఉన్న మాట వాస్తవమే అత్తయ్య. నేను అడ్జస్ట్ అవ్వక తప్పడం లేదు. అంత దూరం నుంచి నీ పెళ్లి చూడాలని ఎంతో ఆశగా పరుగున వస్తే వీళ్ళేమో నేనంటే లెక్కలేనట్టు బిహేవ్ చేస్తున్నారు. అక్కడే నాకు బాగా మండుతోంది కళ్యాణ్. నీ పెళ్లి జరగబోతున్నా సరే ఒంటి మీద పెద్దగా బంగారం కనపడట్లేదు. గోల్డ్ చైన్, బ్రేస్లెట్, రింగ్స్ వేసుకోవడం మర్చిపోయావా? లేదంటే ఇంట్లో గోల్డే లేదా? నేనే ఎక్కువగా వద్దని వేసుకోలేదత్తయ్య. ఐసా క్యూ? శాస్త్ర ప్రకారం పెళ్లి జరపాలని అన్నారు. పద్ధతి ఆచారం అని బిల్డప్ గా చెప్పారు. ఇంతకీ కట్నం కింద ఎంత ఇచ్చారు? అయ్యయ్యో, ఆ మాట ఇప్పుడు అన్నావు కానీ ఇంకొకసారి అనకత్తయ్య, చాలా డేంజర్. క్యూ? ఎవరికి అంతలా భయపడుతున్నావు? దేవిక కత్తయ్య. చూప్, బోల్నా మత్. పెళ్ళానికి నువ్వు భయపడటమేంటి? దేవిక చాలా స్ట్రిక్ట్ అత్తయ్య. కట్నం ఇచ్చే వాళ్ళన్నా తీసుకునే వాళ్ళన్నా నచ్చదు. వాళ్ళంతా దేవిక దృష్టిలో నేరస్తులుగా కనపడతారు. జైల్లో పెట్టిస్తుంది అంతే. ఢిల్లీలో ఉన్నప్పటి దేవిక అయ్యుంటే నేనస్సలు భయపడేవాణ్ణి కాదు. కానీ ఇక్కడికొచ్చాక
ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటుంది. హే భగవాన్, బిడ్డ ఇంతలా భయపడిపోతున్నాడు. అక్కడున్నప్పుడు సింహంలా ఉండేవాడివి, ఇప్పుడు చూస్తే పిల్లిలా అయిపోయావు ఏంట్రా? అదే అప్పటి కళ్యాణ్ అయితే ఒక్క పైసా కూడా వదులుకునేవాడు కాదు. ముక్కు పిండి మరీ వసూలు చేసుకుని వచ్చేవాడు. కానీ ఇప్పుడు కట్నం వదిలేసుకున్నావు అంటే నమ్మలేకపోతున్నాను బేటా. అయినా మనము ఏమైనా గతిలేక తీసుకోవాలి అనుకున్నామని అనుకుంటున్నావా? వాళ్ళ ఆస్తుల మీద వ్యాపారం ఏమైనా చెయ్యాలి అనుకుంటున్నామా? అప్పట్లో మీ మామయ్య కూడా నన్ను కట్నం తీసుకునే పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే అది ఆచారం శాస్త్రం కాబట్టి. మరి పద్ధతులు పాటిస్తాము అని చెప్పుకునే వీళ్ళు ఎందుకు ఇవన్నీ చేయటం లేదు? అంటే మాటల్లో ఉంటుందే తప్ప చేతల్లో ఉండదన్న మాట వీళ్ళ వ్యవహారం. ఉండు, ఇప్పుడే నిలదీసి కట్నం ఎంతిస్తారో కనుక్కుంటాను. నిన్నొక్కడిని చూసుకుని ఏం తమాషా చేస్తున్నారో తేల్చుకుంటా. అత్తయ్య ప్లీజ్ 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 వద్దత్తయ్య, దయచేసి ఇప్పుడు ఇలాంటి డిస్కషన్స్ ఏమీ పెట్టొద్దు. నేను ముందులా కాకుండా మంచిగా మారిపోయానని చెప్తేనే దేవిక నన్ను తన దగ్గర ఉండనిస్తుంది. పైగా తన డబ్బులతోనే ఇప్పుడు బిజినెస్ కూడా చేస్తున్నాను. కాబట్టి అడగడానికి మనకు కూడా మొహం చెల్లదు. అందుకే సైలెంట్గా ఉన్నాను. నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను అత్తయ్య. సమజ్ గయా. నిన్ను బెదిరించి తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని నీ భార్య చూస్తుందని నాకు అర్థమైంది. డర్నా మత్ బేటా. నేను ఉండగా భయపడాల్సిన పని లేదు. వాళ్లని ఎలా హ్యాండిల్ చెయ్యాలో, ఎలా మన దారిలోకి తెచ్చుకోవాలో నేను చూసుకుంటాను. అలాగే అత్తయ్య. ఒక్క నిమిషం, ఇదిగోండి జ్యూస్ తాగండి. దేవిక మా మేనత్తల మధ్య అస్సలైన వార్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఏరి ఎవరు కనపడరేంటి? దాక్కుంటే వదిలేస్తాను అనుకున్నారా? నేను జైలుకి పోయినా పర్వాలేదు, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను. ఇల్లేంటి ఇంత చీకటిగా ఉంది? లైట్లు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నారా? ఎవడరా నువ్వు? మొహం మీద పిండేస్తున్నావు. ఇది కీర్తి రూమ్ కాదా? కిచెనా?
ఛీ, కీర్తి రూమ్ అనుకున్నానే. కీర్తి వస్తున్నా. కీర్తి ఎక్కడున్నావు అమ్మా? ఏది ఎక్కడ ఉంది? నేను వస్తున్నానని తెలిసి దాక్కొని ఉంటుంది. అయినా సరే ఎవరిని వదిలిపెట్టను. నేనేనా? చి 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 చి. కీర్తి సంగతి తర్వాత చూస్తా. ముందా మహేష్ గడు అందు తెలుస్తా. రే మహేష్, ఎవడ్రా దున్నపోతలా తొక్కేశాడు? అమ్మో, ఇంట్లో దొంగ పడ్డట్టున్నాడు. మామూలుగా ఉండదు మనతోటి. ఈసారి నువ్వు తప్పించుకోలేవురా. వసూలు చేసుకోవడానికి కత్తి పట్టుకొని వచ్చావేంట్రా దుర్మార్గుడా? ఈ రోజు నా ఫోటోకి దండ పట్టం గ్యారంటీ. ఎరా తప్పించుకుందాం అనుకున్నావా? నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంట్రా మహేష్? వాడికి చెప్తే నాకెలా తెలుస్తుంది? ఏంట్రా చెప్పింది చేయకుండా ఎదురు మాడుతున్నావు? ఏ ఆదర్శం భయం లేదురా నీకు? ఒరేయ్, నీ అమ్మ కడుపు మాడనే మహేష్ని కాదురా. అబ్బా ఒరేయ్, నేను కాదురా. బెల్ట్తో కొడతావిడ్రా బాబు. అబ్బా నేను కాదురా. అబ్బా అందరూ దేవికింటికి పెళ్ళికెళ్ళారు. ఇక్కడ నా పెళ్ళయ్యేలా చేస్తున్నారు. నా కొడుకు కట్టని ఈఎంఐలకి వీడు నా ఇంటి పడ్డాడు. నా మాట లెక్కలేదురా నీకు? ఆల్రెడీ తోలుడిందిరా. అమ్మా, ఇప్పుడు నీ తోలు తీస్తానాగరా. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం.
మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది. ఎక్కడ్రా రే? తప్పించుకుంటే వదిలేస్తాను అనుకున్నావా? పట్టుకొని తోలు తీసేంతవరకు వదలరా. చిచి, ఇది ఏమి కొంప? హే భగవాన్, ఈ ఇంట్లో ఫ్యాన్ తప్ప ఏసీ లేదు. ఈ రోజులో కూలీ పని చేసేవాళ్లు కూడా కూలర్ పెట్టుకుని హాయిగా నిద్రపోతారు. ఈ ఇంట్లో మాత్రం డొక్కు ఫ్యాన్ మాత్రమే ఉంది. మీకు నిద్ర డిస్టర్బ్ అయింది. సారీ పిన్ని గారు. ఎప్పుడు పవర్ ఇంతసేపు పోలేదండి. ఈ రోజు ఇలా అయింది. తొందరగానే వచ్చేస్తుందిలేండి. ఏంటి వచ్చేది? రోగాలా? అలా అంటారేంటండి? ఇలా అర్ధరాత్రి మేలుకుంటే నిద్ర సరిపోక రోగాలు కాక ఇంకేమి వస్తాయి? బీమార్ జరూరాయగా. నాకేమో ఏసీ లేకపోతే నిద్ర పట్టి చావదు. అయినా పెళ్లికొచ్చిన గెస్ట్లకి విడిది కింద ఏ 5 స్టార్ హోటల్లోనో రూమ్ బుక్ చేసుంటే ఇలా ఉక్కపోతతో యుద్ధం చేయవలసి వచ్చేది కాదు. సరే, ఏసీ లేకపోతే పోయింది. కనీసం ఇన్వర్టర్ అయినా ఉండాలి కదా, అది లేదా? లేదండి. సరే, జనరేటర్ కూడా ఏర్పాటు చేయలేదా? లేదండి. అరే క్యా యార్, అడిగిన ప్రతిదానికి లేదండి లేదండి అని చెప్తున్నావు. నువ్వు కమిషనర్వి కదా. నువ్వు చిటికేస్తే నీ చుట్టూ 100 మంది సెల్యూట్ కొడుతూ నిలబడతారు. వాళ్ళని ఇలాంటి పనులకి వాడుకొని అరేంజ్మెంట్స్ చేయించుకోవచ్చు కదా. అదేంటి దేవిక, చేతులకు గోరింటాకు పెట్టుకున్నావు కానీ కాళ్లకు పారాన్ని సరిగా పెట్టుకోలేదేంటి? పారాని మళ్ళీ పెట్టుకుందామంటే టైం దొరకలేదు. ఉదయం వరకు ఇలాగే ఉంటావా? నా గుండె గాలి పటమల్లే ఎగరేసావే, నీ చుట్టూ పక్కల తిరిగేలా తిరిగి సావే.